మంత్రి గారికి విన్నపం ఏంటంటే ఇతర హాస్పిటల్లా కాకుండా ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న ఒక ప్రత్యేకమైన కారణం లేకుండా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. డయాలసిస్ యూనిట్లు కూడా దాదాపు 10 తప్పితే ఎక్స్ట్రా లేవు. ఒకసారి ఆ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి కావాల్సిన డాక్టర్స్ గాని పంపించాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. అక్కడ డాక్టర్స్ రాలేకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆ ఏరియాకి వస్తే మాకు ఆ ప్రాబ్లం వస్తుందేమోనని ఒక అపోహతో చాలా మంది రావట్లేదు అధ్యక్ష. ఇతరత్రా కూడా ముఖ్యంగా కిడ్నీ రీసెర్చ్ కి కావాల్సిన పెట్టిన తాలూకా దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే కిడ్నీ రీసెర్చ్ సెంటర్. అలాంటి రీసెర్చ్ అనేది ప్రభుత్వ పరంగా ఇంతవరకు అంటే గత ప్రభుత్వంలో ఎటువంటి ముందడుగు పడలేదు అధ్యక్ష. ఈరోజు ఒక ఎన్జిఓ సంస్థ వాళ్ళు అక్కడికి వచ్చి రీసెర్చ్ చేస్తున్నారు కానీ అది ఎంతవరకు ప్రజల్లోకి మాత్రం వెళ్ళట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా తదురు మంత్రి గారికి మీరు మా శ్రీకాకుళం వచ్చి ఒక్కసారి దాని మీద ప్రత్యేకంగా కలెక్టర్ గారితోని మీరు రివ్యూ చేయగలిగితే ఉద్దానం ప్రజలు మీకు అందరికీ రుణపడి ఉంటారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సత్యకుమార్ గారు చాలా శ్రద్ధగా నోట్ చేసుకున్నారు. శిరీష్ గారు మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు మాట్లాడతారు. ఈ శాసనసభకు సంబంధించినటువంటి విషయం అధ్యక్ష, గతంలో శాసన సమావేశాలు సంవత్సరంలో 90 రోజులు కనీసం జరుగుతూ ఉండేవి అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఆ రోజులు తగ్గుతూ వచ్చాయి. బడ్జెట్ లాంటి సమావేశం అంటే చాలా ముఖ్యమైన సమావేశం, ఎక్కువ రోజులు జరగాలి. అందులో పైగా కొత్తగా వచ్చినటువంటి సభ్యులు 85 మంది ఉన్నారు అధ్యక్ష. అందరూ కూడా వివిధ అంశాల మీద మాట్లాడాలనేటువంటి ఆలోచనలు ఉంటాయి. అందులో నా కోరిక ఏంటంటే ఈ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగే విధంగా తప్పనిసరిగా మీరు కూడా ప్రజాస్వామ్యం చాలా పోరాటం చేసి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రజా సమస్యలు ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి అవి పరిష్కరించాలనే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అందువల్ల ఏదో 9 రోజులు 10 రోజులు కాకుండా రెండో విషయం ఏంటంటే ఈ సమావేశాలు మధ్యాహ్నం కూడా కంటిన్యూ చేస్తున్నారు. దానికి నా అభ్యంతరం అయితే లేదు. కానీ ఒక వారం రోజులు పొడిగిస్తే చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు అధికారులు కలవాలి, మంత్రులు కలవాలి, వారి సమస్యలు తెలియపరచాలి. దానికి టైం కూడా ఎవరికి ఉండటం లేదు అధ్యక్ష. రోజంతా ఇక్కడే ఉంటున్నాం, ఉండడానికి అభ్యంతరం లేదు. తప్పనిసరిగా బిజినెస్ చేయాలంటే ఉండడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక వారం రోజులు మళ్ళీ పొడిగిస్తే ఒక పూట పెట్టుకుంటే మనం రెండవ పూట అధికారులు కలవడం, మంత్రులు కలవటం ఉంటుంది. కాబట్టి అది స్వేచ్ఛగా అందరూ కూడా వారి వారి సమస్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దృష్టిలో దయచేసి మీరు అధ్యక్షుల వారు నిర్ణయించి, అదే కాకుండా గతంలో కూడా సభ్యులు ఎవరో ఏమిటో అన్నది తెలియట్లేదు. ఇప్పుడే మన పెద్దలు శ్రీనివాస్ కుమ్మరేని వారు చెప్పారు, సభ్యులు పరిచయం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో బడ్జెట్ సమావేశాలు అయినప్పుడు సభ్యుల మధ్య కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండేవి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఉండేవి, అధికారులకి శాసనసభ్యులకి మధ్యన కూడా ఉండేవి. ఇవన్నీ కూడా పునరుద్ధరించి మళ్ళీ పూర్వ వైభవాన్ని శాసనసభకు తీసుకొచ్చే విధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా చేయాలనేసి మీ ద్వారా ఈ సభ ఆమోదంతో కోరుకుంటున్నాను అధ్యక్ష. చాలా చాలా చక్కని సూచన రామకృష్ణ గారు. ఐ థింక్ అదే ఎక్కువ రోజులు ఉండాలి. ఐ థింక్ పైకి చెప్పట్లేదు కానీ చాలామంది అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నా. మీ అభిప్రాయం కూడా అదే అయితే కొంచెం చెప్పట్ల ద్వారా తెలియజేయండి. ఈ విషయం స్పీకర్ గారి దృష్టికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి డెఫినెట్గా శాసనసభ గత 5 సంవత్సరాల్లో శాసనసభ పని దినాలు చాలా తక్కువని, ఎమ్మెల్యేస్ అంటేనే మరి ఇప్పుడు ఎమ్మెల్యేస్కి శాసనసభలో చర్చిస్తేనే వారి వారి నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులకి గౌరవం ఉంటుంది. అలాగే మరి గతంలో ఇప్పుడు పేపర్లో చదివి వాళ్ళం, ఎమ్మెల్యేలు కబడ్డీ ఆడారు, క్రికెట్ ఆడారు, చిన్న చిన్న నాటకాల్లో పార్టిసిపేట్ చేసేవారని. ఒక మంచి వాతావరణం ఉండాలి అంటే అటువంటివన్నీ కూడా ఉండాలని తమరు చేసిన సూచన వెరీ వెల్ టేకెన్ సార్. ఐ విల్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద కన్సర్న్. ఇంకా అయిపోయింది. తన కీర్తనలు సాహిత్యంతో సమాజంలోని అసమానతలపై గొంతెత్తిన సంఘ సంస్కర్త శ్రీ గురు కనకదాస. ఈరోజు గురు కనకదాస గారి 525వ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గౌరవ సభ్యులు
భోజన విరామ సమయంలో అసెంబ్లీ లాబీలో గురు కనకదాస్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించవచ్చు. ఇప్పుడు భోజన విరామం ఒక అంటే టీ ఇది కలిపి ఎంత 12 o'clock అయితే టీ బ్రేక్ ఇద్దాం అనుకున్నాం. జీరో అవర్ నాకు వచ్చిన లిస్ట్ అంతా కవర్ చేసాం. చివరిలో మా వెంకటేశ్వరరావు వేలెత్తాడు తప్ప. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. తెలుగు రాష్ట్రాల్లో రగులుతున్న రాజకీయం. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క, లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, ఒక్కడికి 100 పెడతా బిడ్డ. మీకు మీరు అనుకుంటారేమో కేసీఆర్ దమ్ము సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే, నువ్వు చూడాలి, నేను చూడాలి. కేసీఆర్ దమ్మేందుకు ఎదురుగున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది. ఈ దమ్ము గిట్ట గట్టిగా బయలుదేరితే దుమ్ములు ఇవ్వది. ఎవడైనా బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటే వాడిని లాచి చెప్పుతోడు కొట్టాలని కోరుతా ఉన్నాను. మాటలతోనే మంటలు పుట్టిస్తున్న నేతలు. నేను సవాల్ విసురుతున్నా, చంద్రబాబు గాని దత్తపుత్రుడు గాని సవాల్ విసురుతున్నా, పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. ధైర్యం ఉంటే ఇక్కడికి రా. నువ్వేం చేశావో, ఈ యొక్క గుంతకల్ గుద్దులో ఏం చేశావో చెప్పే ధైర్యం ఉందా అని సవాలు విసురుతున్నా. సైకో ప్రభుత్వం, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు పులివెందల తోలాదోకు రౌడీజం ఇక్కడ చూపిస్తే మేం భరించి కామ్గా చూస్తే వ్యక్తులం కాదు మేము. సై అంటే సై అనేలా సవాళ్ళ పర్వం. నేను మీ మనిషిని, మీతోనే ఉంటా, మీ కష్ట సుఖాలలో భాగం పంచుకుంటా. ఆదిలాబాద్ అనేది నా జన్మస్థానము, నా పుట్టిన గడ్డ. ఈ గడ్డ మీద ఎవరికి కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినట్టే. ప్రతి స్వరంలోనూ సమర నినాదం. మీరు పేదలకు ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఈవిడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాల ఆంధ్రప్రదేశ్ కి, లేక బాబు జనతా పార్టీకి అధ్యక్షురాల? బర్నింగ్ పాలిటిక్స్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ANN లో. तेलुगु न्यूज़ चैनल के ज़रिए नश्र न किए जाने वाले उर्दू ख़बरों के लिए देखिए अम्मा न्यूज़। गैर जानिबदाराना, सियासी, समाजी, मिली, खेल, तालीम, सेहत और इलाक़ाई ख़बरें। अम्मा न्यूज़ वाहिद तेलुगु न्यूज़ चैनल है जो अपने नाज़रीन के लिए उर्दू में बुलेटिन पेश करता है। आदिलाबाद से इलाक़ाई मौज़ूआत पर मकामी ख़बरों के लिए देखिए अम्मा न्यूज़ उर्दू बुलेटिन। हर रोज़ रात 10:30 बजे और सुबह 10:30 बजे। సెన్సేషన్ 24/7 కంటిన్యూయేషన్. విభిన్న తరహా కథనాలు, ఆసక్తికర విషయాలు, ఉన్నది చెప్పే కన్నది కనుల ముందు నిలిపే. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ అమ్మా న్యూస్, వన్ అండ్ ఓన్లీ.
వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్.